అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అన్ని కులాల వారీగా సమాన ప్రాతిపాదికన వసతులు సౌకర్యాలు కల్పించి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ వైసీపీనే అని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి, పార్టీ అధ్యక్షులు కోలా గురుగులు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా చూసుకుంటున్నారు ఫోటో తీయమని మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఒకటే చెప్తా, ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్, నాట్ లయన్స్. చూడండి ఎంత బాగా చెప్పారు. మనం మేకపోతులనే వేస్తాం బలి, సింహాలను వేయలేం. సింహం మాదిరిగా తయారవ్వాలి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు కూడా. అంటే సింహాల మాదిరిగా తయారవ్వాలంటే చదువుతో తయారవ్వాలి. In a society, there are 10 doctors, 20 engineers, 30 lawyers. No one can dare to raise their eyebrow up towards the society. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు. ఈరోజు ఏదైనా సొసైటీలో ఒక 10 డాక్టర్లు, 20 ఇంజనీర్లు, 30 లాయర్లు అంటే ఆ సొసైటీ వైపు కన్నెత్తి కూడా చూడలేరంట. దట్ ఈస్ ద లిబర్టీ తెచ్చుకోవడం అన్నమాట. అంటే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఈ ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చూడండి, ఎడ్యుకేషన్ సిస్టంలోని ఈ రీవ్యాంప్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ హస్ అన్వైల్డ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్. సుమారు 6,000 స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రాంలోనేమో ఒక ఇంచుమించు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కంప్లీట్గా సిస్టమ్ అంతా మార్చారన్నమాట. పిల్లలకి సిబిఎస్ఈ స్టాండర్డ్స్, ఎన్సిఈఆర్టీ సిలబస్ని, స్విట్జర్లాండ్ సిలబస్ని తీసుకొని వచ్చి ఈరోజు బయాట్స్ అని ఇచ్చి, అంటే ఈరోజు వాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాలెడ్జ్ హబ్ తయారు చేసి విశాఖపట్నం కంజీనియల్ ఎన్వైరన్మెంట్ చేసి ఒక ఏంటంటే ఈ నాలెడ్జ్ని ఒక ఏమంటారంటే టు ద పినాకిల్ ఆఫ్ గ్లోరీ రీచ్ అవ్వడం కోసం అన్నమాట. అంటే ఎంత సిస్టమ్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎవరి ఆశయాలు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు. ఈ ఆశయాలతో ముందుకు సాగుతున్నటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అని చెప్పేసి అతనికే హక్కు ఉంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దండ వేయడానికి. మిగతా వాళ్ళందరూ కూడా దండలకు పరిమితం, కానీ అతను ఏంటంటే ఆశయాలకి పరిమితం. ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్నారు. రోజు పేదవాడికి ఒక డిగ్నిటీ ఇస్తా ఉన్నారు, ఒక డీసెంట్ లైఫ్ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినవి ఇవన్నీ కూడా అవే అన్నమాట. సో ఈ రకంగా వెళ్తా ఉన్నారు. ఇంకో విషయం మీకు తెలియజేయాలి. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారి దాడి జరగడము పిరికి పంద చర్య. ఇప్పటికే కొల్యూజివ్ పాలిటిక్స్తో మూడు పార్టీలు అంటే ఒక బౌట్లో ఒక బాక్సర్ మీద 3 బాక్సర్లు దాడి చేయడం అన్నది ఇదన్నమాట. సిగ్గులేనితనం. దాన్ని అంటారు ఏంటంటే కొజ్జాతనం. నేను చెప్తాను అన్నమాట. ఇలాంటి వాళ్ళ ఈరోజు చేతులు ఎత్తేసి, ముందే బౌట్ జరగముందే చేతులు ఎత్తేసి, మీ 3 వస్తాం,
నువ్వు ఫైట్ చేయి అంటున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం ప్రోగ్రాంలోనేమో అపారమైన ఆదరణ వస్తూ ఉందన్నమాట. కంప్లీట్గా ప్రజలు ఒక బ్రహ్మరథం పడుతూ ఉన్నారన్నమాట. దాన్ని చూసి ఓర్వలేక ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో పడుకోబెట్టాలి, అతను పైకి వస్తే ఈ యొక్క కొలీజివ్ పాలిటిక్స్ చేసినా కానీ మనం గెలవలేము అని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే చెప్తా ఉంది అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి దద్దమ్మ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఒక మిసైల్ని జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేయాలని చెప్పేసి ఈ కేసుని ఛేదించి వెంటనే దాడి చేసిన వాళ్ళని పైకి తీసుకుని వచ్చి వాళ్ళకి పూర్తిగా శిక్ష విధించాలి. ఆ పార్టీని డిస్క్వాలిఫై చేయాలి ఆ పార్టీని అని కూడా నేను తెలియజేస్తానమ్మా.